తుడుస్తాడా? బట్టలే నుచ్చుతాడా? వంటనే చేస్తాడా? పూను ఒంట్లనే తోతాడా? అయితే ఆయన మగడే. అయినా ఏం జరిగింది? ఏం జరిగింది అంటావేంట్రా? కడుపుదురుగా పెసరట్టు కావాలో అన్నారు. అయితే అల్లం ఉండి తరిగిన సార్ అన్నారు. అంటే నేనేం ఆడంగిన వెళ్ళం కానంటూ సుస్సుమన్నేసి మీ ఎదురుకు వెళ్ళిపోయారా తమ్ముడు? అవునే బాబు చెప్పిన పని అంతా చేశారు అనుకో. ఈసరికి మీరిద్దరు కమ్మగా కబుర్లు చెప్పుకొని వేడివేడిగా పెసరట్లు వేసుకొని తినేసావు. మరి ఇప్పుడు కోపంతో నువ్వు తినవు, బావ తినడు, ఎంచక్కని నేను తినేచ్చు కదా. పోనీ అల్లముళ్ళు ఎక్కడో చెప్పా, నేను తరిగేస్తాను. ఆ పని మీ బావగారితో చేయించే వరకు నేను తిండి తిన్ను, నిద్రపోను. ఇదే నా శబ్దం. ఇదెక్కడ తల్లి ద్రౌపదిలాగా? ఒరే, ఆయన నా కొంగుముడి పట్టుకుని తిరిగేలా చేస్తారని శబ్దం చేశాను. అంతవరకు నేను తిండి తిన్ను, ఆయన తిన్నాను. నేను నిద్రపోను, ఆయన నిద్రపోను. ఇదే నా శబ్దం. నువ్వు శబ్దం చేస్తే నేను తినడానికేమే? అక్క బెటర్ తినడానికి భ్రాంతిగా ఉంది. అక్క కొన్ని ఆదుకుందాం లేదు కానీ పెసరట్టు పోయింది మాత్రం. చూడు, బెల్లాన్ని పెసరట్ని పక్కన పెడితే బెల్లాన్ని నేను వదిలేసుకుంటాను కానీ పెసరట్ని మాత్రం వదులుకొని అక్క. అందులోకి అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర తగిలించి నూనెలో చిత్తుగా వేయించి వేడి పెసరట్లు తింటే స్వర్గం కనిపిస్తుంది. ఒరే తమ్ముడి రారా, నా శబ్దం నెరవేరు చూడరా. సరే ఆలోచన పట్టాను మా తమ్ముడు. అకోయ్ దండం దశగుణం భవేత్ అన్నారే, కానీ ఆ పని చేయడం నీకు నాకు అంత కలిసే లేదయ్యా. బాగా తిరగబడి చెరో చెంప వాయిస్తే చెరో చెంపుడు నీళ్ళు తాగి చెరో మూల కూర్చోవాలి. అక్క, నలుగురు కాంక్రీట్ స్తంభాలకి మనుషులు బెత్తాయించమంటావేంటి? వాళ్ళే బావ కాళ్ళు చేతులు బొప్పాయి కొట్టలు ఇచ్చినట్టు ఇచ్చేసి మూట కట్టేసి నీ కాదు పడేస్తారే. కాకపోతే కొద్ది ఖర్చు అవుతుంది అంతే. వద్దురా బాబు, హింసకాన్ని మాత్రం వద్దు, శాంతియుతంగానే పరిష్కరించావరా. అవును, మరి గాంధీ పుట్టిన దేశంలో పుట్టాం కదా. మరి ఎలాగే తల్లి పోనీ నటించి లొంగు తీసుకొచ్చుగా. ఏమిటో నటనకైనా నేను లొంగును, నా శబ్దం నెరవేరలేదు. శబ్దం దాటి చూడరా. అవును కదా, శబ్దం కూడా తగ్గలేదుగా. మరి అలాగే తల్లి, ఎక్కడ లేని దిక్కుమాల జబ్బులన్నిటికీ బోల్డ్ అని ఇంగ్లీష్ మందులు ఉన్నాయా? మొగుడిని వల్ల వేసుకుని ఒక్క మంది కనిపెట్టుంటే ఎంత బాగుండేదో. మొగుడిని కుక్క తిప్పుకునేది మీ ఆడవాళ్ళంతా. ఎవరు చూడండి, ఎవరు నువ్వు? దొరా నేనా? స్వచ్ఛమైన స్వతంత్ర భారతీయుణ్ణి, అందున పచ్చి పదార్థాల ఆంధ్రుణ్ణి, ప్రెసిడెంట్ ప్రియుణ్ణి. ఈ ఇంటి గుంజులు కావాలి మళ్ళీ చిచే గుంజులేదు పెట్టలేదా? ఎవడో పోయేదో అక్క. ఆడెందుకే తల్లి? రామన్న, లచ్చన్న, సీతమ్మ, గుళ్ళు కొట్టదేవరా. ఎవరి అర్పకుడు అబ్బిగిప్పి అంటాడు. మేము రామన్న పంటలమని ఎరుకలేదా వీడికి? వీడు ఓయదరాని పిలవలేడా? వాడి చిన్నతనం ఎదురు ఓయదొరలకు తిరిగి వస్తే కనికరించేది లేదు. అది తెలుసుకుని మసలుకో బాలక. వాడి విషయం నేను చూసుకుంటాను కానీ నా విషయం ఎరుక 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 నీ మనసులోని కోరిక ఎరుక ఎరుక. రామన్న చెప్పినాడు, సీతమ్మ ఉన్నది లచ్చమ్మ చేస్తాడు.
పుంజు కొరకొరలాడుతున్నది అవునా? పెట్ట వెనక తిరగనంటున్నది అవునా? పెట్ట కోకలు పుంజు తెలుసుకోనంటున్నది అవునా? అవును కానీ ఈ దగ్గర పక్షి భాష తల్లి నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. అయినా నువ్వు ఎప్పుడు ఈ పక్షి భాష? గుర్రు గొడదేవర ఒరే సుబ్బిగారు నోరు మూసుకోరు కాసేపు. సరే గుర్రు గొడదేవర ఎవరి అర్భకుడు? దొరా అడ్డు తగిలితే రామన్నకు కోపసుది, సీతమ్మాన దిశది, లక్షణ శిక్షిస్తాడు జాగ్రత్త. ఒరే తమ్ముడు కాసేపు ఊరుకోరా. దొరా వాడు నా తమ్ముడు, ఏదో చిన్నదన దొరా. నేనేం పసిబాబేం కాదు. పెద్దవాడు అయితే అద్దుల్లో ఉండవని రా పాలక, కోతలు కట్టి పెట్టరా కోన, లేదు వాయి మూత పడగలదు. అయ్యో ఒరే సుబ్బరావు నువ్వు కాసేపు నోరు మూసుకొని బయటకు వెళ్ళరా. లేదు నేను ఇక్కడే ఉంటాను. సరే అయితే నోరు మూసుకొని ఇక్కడ మళ్ళీ మాట్లాడుంటే స్పందం జాగ్రత్త. దొరా వాడి సంగతి వదిలేయండి, మా ఆయన ఇంకా ఎవరినైనా వలదు వేళ వలదు నీ ఖాతలకు, నీ పుంజుకు 2 పెట్టలు లేవు, 2 మాటలు లేవు, దాని మరులకు 2 అరలు లేవు, ఒకటి తల అది నీపై వలం. మనుషుల భాష చెబుతారా? ఒరే నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? సరే దొరా మా ఆయన నా చెప్పు చేతిలో ఉండాలి, అది ఎలా దొరా? చేస్తాం చేస్తాం రామన్నకు చెప్పి చేస్తాం చేస్తాం. గుర్రు కొండదేవర గుర్రు కొండదేవర గుర్రు కొండదేవర రామన్నకు చెప్పి సీతమ్మకు చెప్పి గుర్రు కొండదేవర గుర్రు కొండదేవర రామన్నకు చెప్పి సీతమ్మకు చెప్పి లచ్చన్నకు చెప్పి తోకయ్యతో చేపిస్తాం. గుర్రు కొండదేవర 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 కొండదేవరాన కొండదేవరాన కొండదేవరాన. ఈ తావీసులో మంత్రం ఉంది, ఈ రాత్రి నీ పుంజు చేతికి కొట్టు, తెల్లవారేసరికి ఇది కట్టిన మనిషి అడుగులో అడుగు వేయకపోతే నన్ను రామన్న దొరాని పిలవ. అయ్యో దొరా ఇది పనిచేస్తుందంటావా? ఇంకేదైనా మార్గం ఆలోచించు దొరా, ఆయన అసలు మొండి కట్టుంది దొరా. నువ్వేం బెంగపడలేక నేను కట్టేసాంగా. వద్దు దొరా, ఇంకేదైనా మార్గం ఆలోచించు దొరా. ఈ చూర్ణం నీ పుంజు దాగే పానీయంలో కలిపి ఆగిన మరుక్షణం నుంచి నీ వెంట పడతాడు. చూర్ణం భద్రం సుమా, అలాగే దొరా. ప్రయోగం జాగ్రత్త సుమా. అలాగే దొరా ఇది పనిచేస్తుందంటావా? నమ్మకం చాలడం లేదా చలకా నీకు? అది ఈ సర్టిఫికేట్లు చూడు, రాజకీయ నాయకులు ఇచ్చినవి, మాజీ ప్రధాని నుండి కాబోయే ఎమ్మెల్యే వరకు నా రాజకీయ తంత్రాలకు వాడుకున్నా నా మంత్రాలు ఇవి. రామన్నది ఒకటే మాట, ఆ మాటకు తిరుగులేదు. తెలుసుకో బిడ్డ, తెలుసుకుని మసలుకో. నీకు మేలే జరుగుతుంది, మాకు లాభం కలిగించి మేము వెళ్తాం. రామన్నకు పూజ చేయాలి. ధరిస్తాను.